రేవంత్ రెడ్డి డైవర్షన్ టెక్నిక్స్ తో డీప్ డ్యామేజ్ జరుగుతోంది. రేవంత్ ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడికక్కడ బెడ్సి కొడుతున్నాయి. రాష్ట్రంలోని సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే హెచ్సియు వివాదాన్ని సర్కారు తెరమీదకి తెచ్చిందని ఏఐ చాట్ బ్యాట్ గ్రోక్ విశ్లేషించింది. హెచ్సియు వివాదంతో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ మరింతగా అపకీర్తిని మూటగట్టుకుంటుందని నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ సమాధానమిచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్లడానికి కారణమేంటి? పర్యావరణానికి నష్టం జరుగుతుందని విద్యార్థులు, ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు, మేధావులు, రాజకీయ పక్షాలు ఉవ్వెత్తున ఉద్యమాలు చేపట్టినప్పటికీ సర్కార్ మొండిగా ప్రవర్తించడానికి అంతరార్థమేంటి? రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించకుండా హెచ్సియు భూములపై ప్రభుత్వం ఎందుకు ఇంత ఆసక్తి కనబర్చింది? ఇవే ప్రశ్నలు నెటిజన్లకు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఏఐ చాట్బల్ గ్రోక్ ను ప్రశ్నించారు నెటిజన్స్. దీనికి గ్రోక్ పలు ఆసక్తికరమైన విశ్లేషణలను ఇవ్వటం గమనార్హం. రేవంత్ ప్రభుత్వం హెచ్సియు వివాదాన్ని ఉద్దేశపూర్వకంగా తెర మీదకు తీసుకొచ్చిందా? ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనా అని ఓ నెటిజన్ గ్రోక్ ని ప్రశ్నిస్తే ఖచ్చితమైన సమాధానమిచ్చింది. రేవంత్ ప్రభుత్వం హెచ్సియు వివాదాన్ని ఉద్దేశపూర్వకంగా తెర మీదకు తీసుకొచ్చిందని చెప్పింది. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలకు దిగిందని విశ్లేషించింది. హెచ్సియు భూముల్లోకి రాత్రికి రాత్రి బుల్డోజర్లను పంపడాన్ని చూస్తే ఇది నిజమేననిపిస్తుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదం, 6 గ్యారంటీలు వంటి హామీలను అమలు చేయకపోవటం వంటి విమర్శల నుంచి దృష్టి మళ్లించడానికి రేవంత్ ప్రభుత్వం ఈ డైవర్షన్ డ్రామా ఆడిందని చెప్పుకొచ్చింది గ్రోక్. హెచ్సియు వివాదం వల్ల రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగొచ్చా అని మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానమిచ్చింది గ్రోక్. తెలంగాణలో యువ ఓటర్లు హెచ్సియు భూములపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. విద్యార్థులపై లాఠీచార్జీ, అరెస్టులను ఖండించారు. ఈ క్రమంలో యువతలో కాంగ్రెస్ పట్ల వ్యతిరేక భావన మరింతగా ఉధృతమైంది. రానున్న ఎన్నికల్లో ఈ వివాదం కాంగ్రెస్ ఓటు బ్యాంకుపై ప్రభావం కూడా చూపొచ్చని గ్రోక్ చెప్పింది. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యం, రైతు ఆత్మహత్యలు, ఎండిపోతున్న పంట పొలాలు, నీటికి ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం, గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకల నుంచి ప్రజల దృష్టి మళ్చడానికే కాంగ్రెస్ సర్కార్ హెచ్సియు వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చినట్టు చెప్పింది గ్రోక్. హెచ్సియులోని 400 ఎకరాల భూమి అమ్మితే 10,000 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల మేర ప్రభుత్వానికి ఆర్థిక లాభం వస్తుందన్న ఉద్దేశంతోనే రేవంత్ సర్కార్ ఈ భూములను కావాలనుకుంటోంది. ఈ భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించుకొని ఆర్థిక లాభం పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందని గ్రోక్ విశ్లేషించింది. హెచ్సియు వివాదం వల్ల రేవంత్ ప్రభుత్వం సాధించిన దానికంటే కోల్పోయిందే ఎక్కువగా ఉంది. తమ చర్యలతో ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ మూటగట్టుకుంది. కోర్టుల ఆగ్రహానికి గురైంది. మొత్తంగా హెచ్సియు వివాదం సర్కార్కు పెను సమస్యగా మారింది. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పట్ల ఇప్పుడు మరింత వ్యతిరేకత పెరిగిందని చెప్పొచ్చు.